లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ప్రస్తుత కాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య చెడు కొలెస్ట్రాల్. ఈ సమస్య పెరగడం వలన గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వంటి ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ రెండు కూడా ప్రాణాంతకరమైన వ్యాధులు. కానీ ప్రస్తుత కాలంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగే సమస్య అతి చిన్న వయసు వారిలో కూడా కనిపించడం భయాందోళనకు గురిచేస్తుంది. దీంతో నేటి కాలంలో గుండెపోటు కేసులు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఒకప్పుడు చెడు కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నామని పెద్దవాళ్ళు మాత్రమే వచ్చేవారు. కానీ ఇప్పుడు 20 నుండి 30 ఏళ్ల వయసు ఉన్నవారు కూడా ఈ సమస్య బారిన పడుతున్నట్టుగా వైద్య నిపుణులు చెబుతున్నారు. చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి ముఖ్య కారణం ప్రజల అనారోగ్య జీవన శైలి, ఆహారపు అలవాట్లు మరియు వ్యాయామం చేయకపోవడం అని తెలిపారు. అయితే చాలా సందర్భాలలో చెడు కొలెస్ట్రాల్ లక్షణాలు అనేవి చాలా ఆలస్యంగా గుర్తించబడతాయి. ఇలాంటి సమయంలోనే పెరిగిన కొలెస్ట్రాల్ కారణంగా గుండెపోటు గురవుతారని, కొలెస్ట్రాల్ అనేది చాలా రకాలుగా ఉంటాయి. దీనిలో అధిక సాంద్రత కలిగిన లిపోప్రోటీన్ అంటే మంచి కొలెస్ట్రాల్, అలాగే తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రోటీన్ అంటే చెడు కొలెస్ట్రాల్ ఉంటాయని. అయితే మానవ శరీరంలో మంచి కొలెస్ట్రాల్ 50 mg/dl లేదా అంతకంటే ఎక్కువగా ఉండాలి. ఇక చెడు కొలెస్ట్రాల్ అనేది ఎల్లప్పుడూ 100 mg/dl కంటే తక్కువగా ఉండాలి. ఇంతకంటే ఎక్కువ ఉన్నట్లయితే తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి. చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి కారణం ఏంటి? దీని వలన ఎలాంటి సమస్యలు వస్తాయంటే, చెడు కొలెస్ట్రాల్ పెరిగితే ఏం జరుగుతుంది? చెడు కొలెస్ట్రాల్ శరీరంలో పెరగడం వలన అది గుండె సిరల్లో పేరుకుపోతూ ఉంటుంది. దీని కారణం గుండె రక్తాన్ని సరిగా పంపు చేయలేదు, తద్వారా గుండెపోటు వస్తుందని. అయితే సరైన సమయంలో పరీక్షలు చేయించుకోవడం, జీవనశైలిలో తగు మార్పులు చేసుకోవడం వలన దీనిని అదుపులో ఉంచుకోవచ్చు. బ్యాడ్ కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ ఎలా తగ్గించాలంటే జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోకూడదు, స్వీట్స్ మితంగా తీసుకోవాలి, శారీరకంగా చురుకుగా ఉండడం అలవాటు చేసుకోవాలి, తగినంత నిద్రపోవాలి, ధూమపానం, మద్యపానం తగ్గించుకోవాలి.